ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త రాజకీయ డ్రామాకి తెరతీసి అఖిలపక్ష సమావేశం అని చెప్పని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో 2014 నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త వరవడికి మొదలుపెట్టి తన రాజకీయ ఒడిదుడుకుల్లో ప్రజలు తన్ని వెలివేస్తారేమన్న ఒక భయంతో ఇవాళ ఆయన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దానికి విపక్షాలు ఏవి కూడా హాజరు కాలేదని చెప్పి ఆయన గగ్గోలు పెట్టే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఆయన పొద్దున విపరీత వాక్యాల్లో ఆవేదనలో బాధలో ఎవరూ రాలేదనేటువంటి విపరీత పోకళ్ళు ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో అన్న కూర్చుంటానికి ఇష్టపడతాడు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అఖిలపక్షానికి ఇష్టపడలేదు. అతనొక్కడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విపక్షాలకి కూడా ఏ ప్రతిపక్షానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కానీ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేదానికి కానీ వారికి ఇష్టం లేదని చెప్పని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. అసలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంచే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అర్హత ఏమాత్రం ఉన్నా మీకు ఉందా? 2014 ఎన్నికల్లో బొటాబొటీగా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి కొద్ది ఓట్ల తేడాతో మీకు ప్రభుత్వం అవకాశం రావటం వల్ల ఏర్పాటు చేసి మీరు అప్పటికి రాష్ట్ర రాజధాని ఎక్కడో కూడా తెలియని పరిస్థితిలో మీ ప్రభుత్వం మీరు ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర రాజధాని ఎక్కడ పెడదామని విపక్షాలను ఏ రోజన్నా పిలిచారా మీరు? ఈ రాజధాని ఎక్కడ కట్టుకుందాం, ఎక్కడ సముచితంగా ఉంటుంది, ఈ రాష్ట్రంలో ఎక్కడైతే బాగుంటుందని చెప్పని మీరు ఎప్పుడన్నా అఖిలపక్షాన్ని పిలిచారా? ఆ రోజున ఆ రోజు అఖిలపక్షాన్ని పిలవకపోగా మీరు మీ వంది మాగదులందరూ కూడా భూములు కొనుక్కుని ఆ భూములు కొనుక్కున్న చోట అక్కడే బాగుంటుందని చెప్పని వెలగపూడిలో మీరు ఏర్పాటు చేసి ఆ వెలగపూడి చుట్టూ ఉన్నటువంటి దాన్ని కూడా ఆఖరికి కనీసం దాని పేరు అమరావతి పెడదామని నాన్న పోనీ అఖిలపక్షాన్ని పిలిచారా మీరు? సరే మీ వ్యాపారం చేసుకుందాం అనుకున్నారు, భూములు కొనుక్కున్నారు, అక్కడ రాజధాని పెట్టారు, నూజివీడులో అన్నారు, ఆగిరిపల్లిలో అన్నారు, గన్నవరం దగ్గర అన్నారు, చివరికి ఇక్కడ పెట్టుకున్నారు. మీరు వ్యాపారం బాగా సంపాదించుకున్నారు. మీరందరూ కూడా పేరు పెట్టేప్పుడైనా ఎవరయ్యా అంటే అఖిలపక్షాన్ని అడిగారా? ఆ రోజు మాకు రామోజీరావు గారు తర్వాత రోజుల్లో చెప్పారు, నాకు ఈనాడు రామోజీరావు గారు అమరావతి పెట్టమని చెప్పని ఆయనే చెప్పారు, అందుకు నేను అమరావతి పెట్టాను వెలగపూడికి పేరని చెప్పని వారు చెప్పారు. అంటే ఆ రాష్ట్ర రాజధాని నిర్ణయించేప్పుడు కానీ ఎక్కడ సముచితంగా ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉంటుంది రాజధాని అనేది అప్పుడు అఖిలపక్షాన్ని పిలిచే మీకు పని లేదు. దానికి పేరు నిర్ణయించేప్పుడు రామోజీరావు గారితో మాట్లాడుకుంటారు, మీరు కలిసి పేరు పెడతారు. మరి అప్పుడు అఖిలపక్షానికి మీకు వేయటానికి తీరిక కానీ ఉద్దేశం లేదు. ఆ రోజు మీ కళ్ళు అధికార మతంతో నెత్తికెక్కి ఈ రకమైనటువంటి అఖిలపక్షం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేయటమే కాకుండా ఇవాళ ఆ రోజు రాజధాని శంకుస్థాపనకి మరి ఏర్పాట్లు చేసేప్పుడు కానీ లేదా ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఈ రాష్ట్రానికి మనకి అవసరం ఏంటి, ఈ ప్రజల బాగోగుల కోసం ఏం అవసరం ఉంది, ఏం అడుగుదాం మనం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేద్దాం, అక్కడి నుంచి మన అవసరాలు ఏంటనేది అఖిలపక్షాన్ని మీరు ఏర్పాటు చేశారా కనీసం ఆ రోజున? లేదు. కనీసం నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని చుక్కలు చూపిస్తా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెక్కిరిస్తున్నట్టుగా చెంబుడు నీళ్లు చారుడి మట్టి తీసుకొచ్చినప్పుడైనా అఖిలపక్షం వేశారా? ఇంత మోసం చేశాడు మనకి మోడీ అని చెప్పని ఆ మట్టిని ఆ నీళ్ళని మీరు కూడా తన్మయుత్తంగా ఆ మట్టి ఒళ్ళంతా పూసుకుని ఆ నీళ్లను మీద జల్లుకున్న పరిస్థితి ఉందో తప్పితే మీరు ఆ రోజున ఇట్లా మోడీ మనకి మోసం చేశాడని ఆ రోజు పిలవలేదు. అదొక్కటే కాదు, ఈ రాష్ట్రంలో మనకి ప్రత్యేక హోదా చట్టరీత్యా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీస్తుందని గొగ్గోలు పెట్టేటువంటి మీరు కూడా ఈ రాష్ట్రానికి అఖిలపక్షం ఇస్తామని చెప్పని ఆనాటి ప్రధానమంత్రి చట్టసభలో చెప్తే ఆ చట్టసభలో చెప్పినటువంటి మాటని కూడా చట్టసభలకు విలువ లేకుండా నరేంద్ర మోడీ గారు కిరాతకంగా ఈ తెలుగు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి పసిగుడ్డుగా ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే అది ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పని కనీసం అప్పుడన్నా ప్రధానమంత్రి నాకు ప్రత్యేక హోదా ఇవ్వలేనంటున్నాడు, ఏం చేద్దామని అఖిలపక్షాన్ని పిలిచారా మీరు? ఆ రోజు మీకు అఖిలపక్షం గుర్తు రాలేదు.
మీరు మోడీ గారు మీరు లాలూచిపడి మీ అవసరాల కోసం, మీ కక్కుర్తి కోసం, మీ రాజకీయం కోసం ఆ రోజున మీరు ప్రత్యేక ప్యాకేజీ బాగైందని చెప్పని, మెరుగైందని చెప్పని మీకు మీరే జబ్బలు కొట్టుకుని మీకు మీరే మోడీకి చప్పట్లు కొట్టి బయట తగుదనమ్మా అని మీ ఇంట్లో చప్పట్లు కొట్టడమే కాకుండా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి మోడీకి కితాబులు ఇచ్చి మీరు చప్పట్లు కొట్టిన పరిస్థితిని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు. అంటే అఖిలపక్షం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఏర్పాటు చేయకుండా, ఇవాళ ఎవరి సలహాలు తీసుకోకుండా మరి ఈ రకమైన పరిస్థితులు మీరు ఈ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టుకుంటా తీసుకొచ్చి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. అసలు ఇవాళ సందర్భం ఏంటి? ఎప్పుడు ఈ ఫిబ్రవరి ఆ మాసాంతంలో 24నో 25నో 26వ తారీఖున, ఇది జనవరి 30వ తారీఖు ఉంటే ఇంకొక 24-25 రోజుల్లో మీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతున్నాయని చెప్పని సామాన్య ప్రజానికి కూడా తెలిసిన పరిస్థితిలో ఈ 24 రోజుల్లో మీరు అఖిలపక్షాన్ని పిలుస్తారు. ఎవరి కోసం ఈ తంతు? మీ ఏ రాజకీయ అవసరం కోసం ఈ తంతు? కాబట్టి మీ యొక్క కపటి నాటకాలు, మీ రాజకీయ అవసరాలను తీరిపోయి మీరు కుస్తీ అంటే కుస్తీ, లేదా మీరు దోస్తీ అంటే దోస్తీ, దేనికైతే మీరు ఏ చిందేస్తే ఆ చిందుకి వంత పాడిన వాళ్ళందరినీ కూడా మీ నోటికి వచ్చినట్టు నోరారా తిట్టే పరిస్థితిలో ఇవాళ మీరు దిగజారి ప్రవర్తిస్తున్న పరిస్థితిని వాళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ అఖిలపక్షాన్ని ఇన్నాళ్ళకి మీరు అఖిలపక్షం గుర్తుకొచ్చింది. ఎప్పుడు గుర్తుకొచ్చింది? మీ ప్రభుత్వం పనితీరు అయిపోయి, మీ ప్రభుత్వం కాలహరణం అయిపోయి, మీ ప్రభుత్వం కాలమంతా అయిపోయి ప్రజలు మిమ్మల్ని చేత్కరించుకునే పరిస్థితిలో ఇవాళ కొత్త రాజకీయానికి, కొత్త డ్రామాకి మీరు తెరతీశారు. ఇవాళ అఖిలపక్షం ఇవాళ మిమ్మల్ని బహిష్కరించింది. ఈ రాష్ట్రంలోని అన్ని ప్రజాపక్షాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బహిష్కరించినాయి. ఇంతకన్నా అవమానం ఇంకొకటి లేదనుకుంటే మరొక్క నెల 2 మాసాల్లో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కూడా బహిష్కరించే రోజు మరొక 60 రోజుల్లో ఉందనేది కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలోని ప్రజానీకం అందరికీ మనసులో నాటుకుపోయిన విషయం, సోనియా గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి దొంగ కేసులు వేసి సిబిఐని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని తప్పుడు కేసులు బనాయించి జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ కూడా రాకుండా 16 మాసాలు జైల్లో పెట్టించిన సంగతి ఈ రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళేదో నోటికి వచ్చింది మాట్లాడినంత మాత్రాన మీ పాపాలు, సోనియా గాంధీ గారి పాపం, మీ పాపం, మీరు చేసిన తప్పుడు పనులు, సిబిఐని అడ్డగోలుగా వాడుకున్న విషయాలవి కూడా జనం మర్చిపోరు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ధర్నా చేయడానికి, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేయడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ రన్వే మీద చట్ట వ్యతిరేకంగా రన్వే పైకి ఆంధ్ర రాష్ట్ర పోలీసుల్ని పంపించి అరెస్టు చేయించినటువంటి చంద్రబాబు నాయుడు ఇంతకన్నా ఈ దేశంలో దివాళాకోరు రాజకీయ నాయకుడు ఎవరు ఉండరు అనేది దాన్ని బట్టి మనందరికీ అర్థమవుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఈ రెండు కూడా తెలుగు ప్రజల్ని, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వంచన చేసినటువంటి పార్టీలు ఈ 2 రాజకీయ పార్టీలు. ఈ 2 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినా వారితో కలిసి ఉద్యమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. కాబట్టి ఈ 2 పార్టీలు ఈ బంద్కు గనక మద్దతు తెలియజేస్తే మేము మాత్రం ఈ బంద్కు దూరంగా ఉంటాం.